హ్యాపీ బర్త్డే కిట్టి. పైనున్నవాడు కిట్టిని చూసి అసూయ పడతాడు. ప్రపంచం మొత్తం అంతా పోయినా సరే కిట్టి ఒక్కరితో మాత్రమే మార్కెట్ లో తిరిగి వస్తుంది. తనే టికెట్ తీసుకుంటుంది, తనే కనిపెడుతుంది, తనే కొట్టుకుంటుంది, తనే తిట్టుకుంటుంది. ఇదిగో ఆడే ఆట కొంచెం మెల్లగా ఆడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కానీ పార్టీ సాయంకాలం కదా, మీరందరూ ఇప్పుడే వచ్చారేంటి? కిట్టి, మేము నిన్ను ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అడిగిన వాటికి సమాధానం చెప్పు. నీకు ఏం కలర్ అంటే బాగా ఇష్టం? రెడ్, ఆహా గ్రీన్, ఆహా ఆరెంజ్. కిట్టికి ఎన్ని కలర్స్ ఇష్టమా? మాట్లాడుకుంటే దానికి గిరికెట్ ఇచ్చేద్దామా? పింక్ ఫైనల్. సరే, వస్తువుల్లో ఏదంటే ఇష్టం? బొమ్మ, కారా లేదా బట్టలా? నాకా? నాకు డాల్ అంటే చాలా ఇష్టం. అది కూడా ఒక చేతిలో విల్లు, ఇంకొక చేతిలో అంబు ఉండాలి. అర్థమైంది. అయితే బయలుదేరతాం. ఫ్రేమ్ బుక్ ని వెళ్ళి అతికించాలి. కానీ ఫ్రేమ్ బుక్ ఏవి చినిగిపోలేదే. ఇది కాదు, పాత చిరిగిపోయింది. దాన్ని వెళ్ళి అతికించాలి. బాయ్. కిట్టికి గిఫ్ట్ తీసుకోవడానికి మంచి షాపు వెతకండి. మంచి డాలుని చూడండి. అదే పింక్ కలర్ డాలుని చూడండి. అదిగో అక్కడ ఉంది. కానీ అది అంత గొప్పగా లేదే. అయితే పింక్ కాదా? టెలిస్కోప్ లో ఏంటి వెతుకుతున్నావు? అన్ని చోట్ల చెక్ చేశాను, కానీ డాల్ ఎక్కడ కనిపించలేదు. అందుకే చంద్రుడిలో ఉంటుందేమోనని చెక్ చేశాను. ఒకవేళ ఆ డాల్ చంద్రమండలంలో ఉంటే మనం ఎలా తీసుకొస్తాం? మీరే ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఎన్ని రోజులని నేనే మిమ్మల్ని అబద్ధంగా పొగడాలి చెప్పండి. దొరికింది, డాల్ దొరికింది. కిట్టికి ఏ డాల్ అయితే బాగా ఇష్టమో అదిగో ఆ డాల్ అక్కడుంది. తను బర్త్డే సర్ప్రైజ్ చూసి చాలా సంతోషపడుతుంది. పదండి, త్వరగా వెళ్ళి తీసుకొచ్చేద్దాం. పకోడా రెడీ అయిపోయింది. అరే నువ్వు ఏం చేస్తున్నావు? పకోడాలని కింద పడిపోతాయి. అరే పకోడీనా? లంచ్ టైం. బాగా హీట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. జోర్దార్ అన్నయ్య, నాకు మిల్క్ షేక్ చేసి ఇవ్వండి. నాకు దానిమ్మకాయ మిల్క్ షేక్. ఒక బకెట్ రోజ్ మిల్క్. ఇంకా నాకు బనానా మిల్క్ షేక్. ఏంటి, బనానా షేకా? అవును, బనానా అరటిపండు మిల్క్ షేక్ అన్నయ్య. వీళ్ళందరూ నన్ను అన్నయ్యని పిలుస్తున్నప్పుడు నా మనసుకు చాలా సంతోషంగా ఉంది. చూసి రావటం నీ వల్ల అసలు కాదా? నిన్ను చూసుకుంటూ రావడానికి నువ్వేమంత హ్యాండ్సమ్ గా లేవు. పచ్చ ఒంటిలో ఎర్ర లైటు, చెట్టుకి టమాటా ఉన్నట్టు ఉన్నావు. అని నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, మీరు నడుస్తున్నారు కదా, అందుకే నేను నడుస్తున్నాను. ఏమైనా ఆలోచించాలా ఏంటి? అవును, ఈ రోజు కిట్టి పుట్టినరోజు. తనకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తూ నడుస్తున్నాం. కిట్టికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఆలోచిస్తున్నారు, కానీ నాకేమి నచ్చుతుందో ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నువ్వేం బాధపడకు తమ్ముడు, నీకేం కావాలో చెప్పు. అదే, కిట్టికి ఏం నచ్చుతుందో అదే.
ఇలా వెళ్తే తనని పట్టుకోవడం చాలా కష్టం. ఆ గిఫ్ట్ ని వాడి నుంచి ఎలాగైనా లాక్కోవాలి. మిత్రులారా, నేను షార్ట్ కట్ కనిపెట్టాను. రండి అలాగ వెళ్దాం. నేనేమన్నా ఆటో రిక్షా అనుకుంటున్నారా? అందరూ 10 రూపాయలు ఇచ్చి సవారీ చేయడానికి దిగండి. సనీ, మా గిఫ్ట్ మర్యాదగా తిరిగిస్తావా లేదా? కిట్టీకి గిఫ్ట్ ని నేనే ఇస్తాను. తను నన్ను సైకిల్స్ అన్ని అని పిలుస్తుంది. అది లాక్కుందాం అనుకుంటున్నారా? కిట్టి పార్టీ స్టార్ట్ అవబోతోంది. ఈ పార్టీ కన్నా సారు తన కవితలతో అంతా నింపేసి ఉంటారు. మనం ఎందుకని గిఫ్ట్ ని సగం సగం తీసుకోకూడదు? బాక్స్ మంది, డాల్ తంతి. నోర్ముయ్, ఆ డాల్ ని కిట్టీకి మనమే ఇవ్వాలి. హే, ఏ, ఆ. హాయ్. నమస్తే బాలు. ఇలా రండి. బన్నీ, జోర్దార్, పప్పెట్, నీకేంటి సమస్య? వీళ్ళ ముగ్గురిని అడుగుతున్నారు, నన్ను అడగట్లేదు. నిన్ను మర్చిపోతానా ఏంటి? నీ ఒక్కడి వల్లే ప్రాబ్లం వస్తుంది. ఇలా రా, మందులేసుకో, నోరు మూసుకో, ఇక్కడి నుంచి బయలుదేరు. వైద్యుడు గారు, మాకు కాదు, హనీకే ప్రాబ్లం. వీడిని మేము అడిగితే మీకే చెప్తానన్నాడు. ఇప్పుడు చెప్పు హనీ. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పడుకున్నప్పుడు నిద్ర రావట్లేదు, లెగిసినప్పుడు నిద్ర పోవట్లేదు, ఆడుకున్న తర్వాత బాగా అలసిపోతున్నాను, తిన్నాక నాకు అసలు ఆకలేయడమే లేదు. ఇదేమైనా పెద్ద సమస్య? ఇంతకన్నా పెద్ద సమస్య ఏంటంటే ఆ లోపల లంగాన్ని సగంగా కట్ చేసావంటే షర్ట్గానైనా మారచ్చు, లేకపోతే అలాగైనా ఉండొచ్చు. ఎవరికైతే జుట్టు కత్తిరిస్తే వాడి గుర్తులు మారిపోవో అదే విధంగా ఆ లంగాన్ని కట్ చేస్తే అది స్కట్ అయిపోతుంది. అనవసరమైన ప్రశ్నలు అడిగి నా మనసుని నువ్వు మార్చేశావు. అందువల్ల సహాయం చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు వెళ్ళిపో. వీటన్నిటికీ కారణం ఈ హనీయే. వీడిని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. అవును, వర్కౌట్ చేయకపోతే వీక్ గానే అవుతారు. నందుని జిమ్ కి తీసుకెళ్లి వర్కౌట్ చేస్తాను. నువ్వు రా నందు. ఆవు జిమ్ వర్కౌటా? అది కూడా మంచి ఐడియానే, రండి. ఏంటయ్యా అలా చూస్తున్నారు? వచ్చి నన్ను కాపాడండి. నీకంటూ చిన్నగా ఒక డంబెల్. అరే, నా జిమ్ లో ఎవరయ్యా థర్మాకోల్ డంబుల్ పెట్టింది? నువ్వెక్కడికి వెళ్తున్నావు? కిట్టి ఫేవరెట్ డాల్ ని కిట్టి ఫేవరెట్ ఫ్రెండే కదా ఇవ్వాలి. ఓయ్, నాకన్నా క్లవర్ ఎవరు ఉండరు.
సన్నీ అన్ని విషయాల్లోనే అడ్డుపడుతున్నాడే. వాడు పుట్టుక అడ్డదిడ్డంగా పుట్టాడేమో. వాడిని పట్టుకోండి. సన్నీ ఆగు. ఓకే. ఇదేంటి ఇంత వెయిట్ గా ఉంది? నేను గిఫ్ట్ ఇవ్వాల్సిన సంగతి మర్చిపోయానంటి. అది సరే, తనేమంటున్నాడు? నాకు ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. నోట్లో నుండి మాటలు వేగంగా వస్తున్నాయి. వావ్ నందు, నీకిప్పుడు నయమైపోయింది. పొద్దున్నే నేను పెరుగు తిన్నాను, అది ఇప్పుడు కడుపులో లస్సీ అయిపోయింది. నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను. అన్నింటినీ చిచ్చబోతున్నాను. వస్తువుల్ని విరగొడుతున్నాను, చెట్లని పీకేస్తున్నాను. ఓరి నాయనో, అప్పుడే ఈ చెట్టు అంత పెద్దది అయిపోయిందా? ఎంత బలవా! నేనేం చేయను, ఓవర్ గా అయిపోయిందే. ఇచ్చగా దాన్ని ఎలా అయిపో. கண்ணா பயப்படாத, டிவிக்குள்ள இருக்கிற பேய் வெளியே வந்துடாது. నానా, మీరు అబద్ధాలు చెప్తున్నారు. లెఫ్ట్ లో వెళ్ళండి. లేదు, ఇప్పుడు నేను రైట్ లో వెళ్ళాలి. ఇలా చూడు నందు, ఎనర్జీ తగ్గాలంటే నువ్వు ఎగిరెగిరి దూకాలి. నేను క్రికెట్ ఆడి నా ఎనర్జీని దింపుకుంటాను. స్టెంపులు దొరికాయి. 1 2 3. 1 2 3. స్టెంపు రెడీ. ఇదిగో రెడీ బాలు. ఇదిగో బ్యాటు. ఇప్పుడు కొట్టబోతున్నాను హెలికాప్టర్ షాట్. రానందు, నీకు ఒక పని ఉంది. పనంటూ వస్తే నేను గొప్ప పనివాడిని. నా ఎనర్జీని తగ్గించుకుంటాను. నందు, వీళ్ళ క్రేను రిపేర్ అయింది. ఈ బీమ్స్ అన్నిటినీ పైకి ఇప్పుడు ఎవరెక్కిస్తారో ఏంటో. నేను నందు, అందరికి మిత్రుడు. నీ కోసం ఈ పనిని నేను చేయబోతున్నాను.
హాయ్ మా పరిగెత్తు ఇంకా వేగంగా పరిగెత్తు. ఇలా చూడండి హనీ అన్నయ్య, నా వెనకాల పరిగెత్తడానికి బదులుగా ఆ పిల్లిని ఆపొచ్చు కదా. ఆ, అది కూడా మంచిదే. నువ్వు ఆగు. అవును, ఇప్పుడు ఎందుకని నన్ను ఆపావు? ఆగిపోయావా? మంచిదైంది. లేదంటే అన్నయ్య అన్నయ్య కొట్టుండేవారు. డిషం డిషం. నేనెందుకు కొట్టబోతున్నాను? వీడని టార్చర్ చేస్తున్నాను. ఆడుకోనివ్వడం కూడా లేదు. అందువల్ల నువ్వు ఈ పిల్లిని కొట్టు. వీడు నన్ను కొడతాడా? ఏది నన్ను కొట్టి చూద్దాం. ఎలా ఉంది నా దెబ్బ? హనీ అన్నతోనే గొడవ పెట్టుకుంటున్నావా? అలాగా? వీడు నాతో గొడవ పడాలనుకుంటున్నాడా? ఇప్పుడు ఎలా ఉంది? ఉండు, నేనేం చేస్తానో చూడు. ఈసారి నా నుండి నువ్వు తప్పించుకోలేవు. నా దగ్గర నువ్వు భలేగా ఇరుక్కున్నావు. అవును, ఎందుకని నువ్వు నన్ను ఇలా కొడుతున్నావు? ఒక పిల్లి ఉండి ఇంకో పిల్లిని ఇలా కొడతావా? నువ్వు పిల్లి కాదు, ఒక దారుణమైన పిల్లి. ఇక్కడ నుంచి పారిపోవడమే మనకి మంచిది. లేదంటే వీడు మనల్ని కొట్టి నాశనం చేసేస్తాడు. అరే నువ్వెక్కడేం చేస్తున్నావు? ఒక పిల్లి దీన్ని వెంబడిస్తూ వచ్చింది. ఇక నేనే దీన్ని ఇంటికి తీసుకొచ్చేసాను. ఈ రోజే నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించావు. ఏంటి అనుమానమా? ఇప్పుడు నేను పెద్దవాడిని అవుతున్నాను కదా, అందుకని నా బుద్ధి కూడా కాస్త పెరుగుతోంది. హాయ్. వీడెప్పుడు ఇలాగే చేస్తున్నాడు. సారీ బన్నీ అన్నయ్య, సారీ. సరే, ఎందుకు మీరు ఈ విధంగా చేశారు? హనీ అన్నయ్య నీ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని ఆడుకోవడానికి మా ఇంటికి రమ్మని చెప్పారు. అందుకని మేము మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని ఇక్కడికి వచ్చేసాం. నాకు బాగా ఆకలేస్తోంది. తినడానికి ఏమన్నా చేసి జోరుతారన్నయ్య. ఎంత బాగుంది కదా, అందరూ మనల్ని అన్నయ్య అని పిలుస్తున్నారు. అన్నా అని చెప్పకముందు ఇంకోటి చెప్పారు, అది వినలేదా? సరే పొప్పేడు వదిలే, వాళ్ళు చిన్నపిల్లలు కదా. నేను వెళ్ళి పకోడా చేసి తీసుకొస్తాను. కాపాడండి, కాపాడండి. తమ్ముడు, నీకేమీ కాలేదు కదా? ఏంటి భూమి ఇలా అదురుతోంది? వీళ్ళ హడావుడి తీరేంత వరకు నేను ఇక్కడే దాక్కుంటాను. ఏంటి అనుమానమా? కానీ ఇప్పుడు నా మనసులో ఏమనిపిస్తోందంటే ఏదో తప్పు జరగబోతోంది అనిపిస్తోంది. ఏంటి అనుమానమా? గాడిదా, అనవసరంగా సమస్యను కొని తెచ్చి పెట్టావు. నేనేమి కొడుకు రాలేదు తమ్ముడు, వాళ్ళే నా వెనకాలే వచ్చేసారు. వద్దు, ఇంటి లోపల వద్దు.
పట్టుకున్నాను. జాగ్రత్త, కింద పడతావేమో. అది మంకీ పిల్ల, దానికి వేలాడదామంటే ఇష్టం కాబట్టి అది కింద పడదు. గాడిద, నేను ఫ్యాన్ గురించి చెప్తున్నాను.